సో ఇప్పుడు వరకు మనము జీరా టాస్క్ ని బట్టి జీరా ఐడిని బట్టి మనం ఐడి క్రియేట్ చేసాము. ఐడి క్రియేట్ చేసి దాని తగ్గట్టు కోడ్ అయితే రాసుకుంటూ వచ్చాం కదా. నేను కూడా జీరాలో స్టోరీ టైటిల్ పెట్టి మీకు చూపించేసా ఇలా ఉంటుంది జీరా అని. బట్ యాక్చువల్గా జీరాలో మీకు మెయిన్ కావాల్సింది, నేను దాన్ని కొంచెం అప్డేట్ చేశాను. స్టోరీ ఎలా ఉంటుందండి ఎప్పుడైనా సరే రియల్ టైంలో. ఓకే, టైటిల్, ఇంప్లిమెంటేషన్, గూగుల్ ఆథెంటికేషన్, ఇంటిగ్రేషన్. ఓకేనా, గూగుల్ ఆథెంటికేషన్ ఇంటిగ్రేట్ చేయాలి. నెక్స్ట్ ఆ టైటిల్ యొక్క డిస్క్రిప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ యాక్సెప్టేషన్ క్రైటీరియా, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, మీరు రియల్ టైంలో స్టోరీలో మీరు నేను ఫస్ట్లో జాబ్ జాయిన్ అయినప్పుడు అసలు స్టోరీ అంటే ఏంటి అంటే నేను వచ్చినప్పుడు వాటర్ ఫాల్ మోడల్, తర్వాత తర్వాత ఏంటంటే నాకు ఫ్లోలో తెలిసిపోయింది ఇదంతా. వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు కేటీ, కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్తే మీకు కేటీ అని ఒక ఇదైతే చెప్తారనమాట. కేటీ మీన్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, గుర్తుపెట్టుకోండి. ఈ వర్డింగ్స్ తెలియాలి. కేటీ విచ్ ఇస్ నథింగ్ బట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఓకేనా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మాకు ఎజైల్ అనగానే జీరా ఎలా ఉంటుందని మాకు చెప్తారు. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇది ఇలా ఉంటుందని మీకు చెప్తుంటారు అనమాట. అందులో ఆ స్టోరీలో మీకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే యాక్సెప్టేషన్ క్రైటీరియా, అంటే మనం యాక్సెప్ట్ చేసే క్రైటీరియా ఏంటి అన్నది ఈ పాయింట్లో ఉంటుంది అనమాట. సో వాడు స్టెప్ బై స్టెప్ రాసుకొచ్చాడు చూడండి. అంటే నేను ఐ జస్ట్ యూజ్ సమ్ టూల్స్ అండ్ జనరేటెడ్ దిస్. ఓకే, సో గూగుల్ ఆథెంటికేషన్ ఆప్షన్, యూజర్ షుడ్ హ్యావ్ ఆప్షన్ టు లాగిన్ యూజర్ దేర్ గూగుల్ అకౌంట్ ఆన్ ద లాగిన్ పేజ్. లాగిన్ బటన్ ఉండాలి, ఆప్షన్ ఉండాలి కదా అది. గూగుల్ ఆథెంటికేషన్ బటన్, లాగిన్ విత్ గూగుల్ బటన్ షుడ్ బి ప్రామినెంట్లీ డిస్ప్లేడ్ ఆన్ ద లాగిన్ స్క్రీన్, కనబడుతుంది. అండ్ చూసారా, లాగిన్ విత్ గూగుల్ టెక్స్ట్ కూడా ఇదే పెట్టాలండి. వాడు మెన్షన్ చేసేసాడు ఇక్కడ. ఇది ఎవరిస్తారు సాయి అంటే మీ బిజినెస్ అనలిస్ట్ ఇస్తాడు. బిజినెస్ అనలిస్ట్ అంటే వాడు క్లయింట్తో మాట్లాడుకుని, ఓకే, వాడు క్లయింట్తో మాట్లాడుకుని క్లయింట్ దగ్గర నుంచి ఆ వాడికి ఏం కావాలి రిక్వైర్మెంట్ అనేది వాడు అర్థం చేసుకుని వాడు ఇక్కడ మీకు ర- ఇదంతా టైప్ చేసిస్తాడు అనమాట. ఈ లేబుల్స్ కూడా ఇందులో ఉన్నట్టే ఉండాలి. మీరు ఇక్కడ గూగుల్ అని పెట్టారనుకో మీకు బగ్ రైజ్ అవుతుంది. మీరు డెవలప్మెంట్ అయిపోయి మీరు టెస్టింగ్ పంపించిన తర్వాత ఫస్ట్ టెస్టింగ్ చూసేది ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ ఉంటే మీ దాంట్లో గూగుల్ ఉంది, బగ్ రైజ్ చేస్తాడు. చెప్పండి, ఎనీ క్వశ్చన్? ఓకే, ఓకేనా. సో యాక్సెప్టేషన్ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ యూజర్ ఆథరైజేషన్, అపాన్ క్లికింగ్ ఆన్ ద లాగిన్ విత్ గూగుల్ బటన్ యూజర్ షుడ్ రీడైరెక్ట్ టు ద గూగుల్ ఆథెంటికేషన్ పేజ్. మనకు అవుతుంది కదా. యూజర్ షుడ్ బి ప్రాంప్టెడ్ టు గ్రాంట్ నెసెసరీ పర్మిషన్స్ ఫర్ ఆథెంటికేషన్, చేసాం. ఓకే, అండ్ ఈ కింద చూడండి, ఇప్పుడు వరకు మన ఇంప్లిమెంటేషన్ చేసిన ఫంక్షనాలిటీకి ఎంపిఎం స్టార్ట్. మీరు కింద ఉన్న ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ చూసారు. ఫిఫ్త్ పాయింట్ ఎనీవేస్ మనకు ఉంటుంది, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంది. కానీ మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి మనం డిస్కస్ చేయలేదు దాంట్లో. ప్రతి అప్లికేషన్ లో ప్రతి టాస్క్ కి మీకు ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నది ఉంటుంది. ఇప్పుడు అజాక్స్ కాలే ఉందండి, అజాక్స్ కాల్లో మీకు ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, యూజర్ క్రియేషన్ ఆర్ లింకింగ్. యూజర్ ని క్రియేట్ చేయడం లేదా లింకింగ్ చేయడం. ఇఫ్ యూజర్ న్యూ ఆర్ ఆథెంటికేటెడ్ వయా గూగుల్, ఎ న్యూ అకౌంట్ షుడ్ బి క్రియేటెడ్ విత్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ ఫ్రమ్ గూగుల్. ఇది మనం చేయలే. నేమ్, ఈమెయిల్ ఐడి రిట్రీవ్ చేసుకుంది. ఈమెయిల్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయమంటుంది. ఇఫ్ ద యూజర్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ సిస్టమ్, దేర్ గూగుల్ అకౌంట్ షుడ్ బి లింక్డ్ టు దర్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఇది అయిపోతుంది, ఈ పాయింట్ అయితే మనకి అయిపోతుంది. ఈ పాయింట్ అయితే మనం చేయలేం. ఇప్పుడు టెస్టింగ్ వాడు ఈ యాక్సెప్టేషన్ క్రైటీరియా బేస్ మీద టెస్ట్ చేసుకుని దాని మీద మనకి బగ్స్ రైజ్ చేస్తాడు. అంతేగాని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇప్పుడు ఒకవేళ వాడు ఏదో ఆలోచించి ఏదో బగ్ క్రియేట్ చేశాడు అనుకోండి, మీరు అడగచ్చు యాక్సెప్టేషన్ క్రైటీరియాలో లేదది, నువ్వు ఎలా బగ్ రైజ్ చేస్తావని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒక జీరా స్టోరీలో అజైల్ మెథడాలజీలో జీరా అన్నది చాలా, ఇవన్నీ టూల్స్ అనమాట. జీరా అన్నది చాలా క్రిటికల్. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది జీరా అంటే 99.9% జీరానే వాడతారు. కొంతమంది వేరే టూల్స్కి ఏమైనా వెళ్తారేమో కానీ. ఓకే, బట్ అందులో మనకి మెయిన్ తెలియాల్సింది యాక్సెప్టేషన్ క్రైటీరియా. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా, సాయి ఇలాగేనా స్టోరీ మనకి అసైన్ చేసేస్తే మనం చదువుకుంటే అర్థం చేసుకోవడం అని అంటే కాదండి. రియల్ అజైల్ మెథడాలజీలో మీకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకేనా, అజైల్లో మీకు
మెయిన్ తెలియాల్సింది స్ప్రింట్ ప్లానింగ్. ఇది మీ స్క్రమ్ మాస్టర్ స్ప్రింట్ ప్లానింగ్ క్రియేట్ చేసి ప్లాన్ చేస్తాడనమాట. ప్లాన్ చేస్తున్నప్పుడు ఏమేమి స్టోరీస్ ఉండాలి అవన్నీ ఈ బ్యాక్లాగ్ లో ఉంటాయి. బ్యాక్లాగ్ లో ఏమేమి స్టోరీస్ ఈ 2 వీక్స్ ఈ స్ప్రింట్ లో కంప్లీట్ చేయాలి అనేది ముందే తను మార్క్ చేసి పెట్టుకుంటాడు. అవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ ఒక్క రిక్వైర్మెంట్ లోని మనకి డిఫికల్టీ కాదు, అది మనం చేయలేము అని అనుకుంటే కనుక ఇమీడియట్ గా చెప్పండి, బాబు ఈ స్టోరీ నాకు డిపెండెన్సీ ఉంది. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు వేరే వర్డ్, నేను సగం పార్ట్ చేయాలి. ఏపీఐ గూగుల్ నేను డెవలప్ చేయాలి. గూగుల్ అన్నదే లేకుండా మనం గూగుల్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం? సో మనం దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాం? గూగుల్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఓకే, ఇప్పుడు నేను మొన్న ఆథెంటికేషన్ టోకెన్ ఒకటి క్రియేట్ చేశాను. నేను ఆ టోకెన్ అవ్వకుండా మీరు స్టోరీ ఎలా కంప్లీట్ చేస్తారు? సో మీరు ఆ స్ప్రింట్ ప్లానింగ్ లో క్లియర్ గా చెప్పాలి, బాబు గూగుల్ లాగిన్ చెప్తున్నాడు, గూగుల్ లాగిన్ కి నాకు గూగుల్ ఆథెంటికేషన్ కీ కావాలి, అది ఉందా? మనం ఆ కాల్లో ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్, మీకు ఈ స్టోరీ నేను తీసుకుంటున్నాను, నాకు ఈ క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఆన్ ఫ్లైలో ఆలోచించాలి. వాడు చెప్తున్నప్పుడు క్లియర్గా విన్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి క్వశ్చన్స్, ఆటోమేటిక్గా వస్తాయి అన్ని. ఏది ఒకవేళ ఉన్నా లేకపోయినా మీకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ స్టోరీ గురించి మీకు క్వశ్చన్స్ అడగచ్చు, ప్రాబ్లమే లేదు. చిన్నదైనా సరే, కామా పెట్టాలా సెమికాలన్ పెట్టాలా ఇవి కూడా అడగచ్చు, అందులో తప్పే లేదు. బట్ ఏ ఒక్క క్లారిటీ లేకపోయినా స్టోరీ తీసుకోకండి. ఓకే, ఎందుకంటే 2 వీక్స్ లో మీరు ఆ స్టోరీ కంప్లీట్ చేయకపోతే దాన్ని నెక్స్ట్ స్ప్రింట్ లో మూవ్ చేస్తాడు. అంటే జస్ట్ ఫర్ ఒక 10 మినిట్స్ స్ప్రింట్ ప్లానింగ్, ఒక 5 మినిట్స్ మాట్లాడదాం ప్లానింగ్ గురించి. మీకు స్ప్రింట్స్ అని చెప్తున్నాను కదా. ఓకే, స్ప్రింట్స్, మీకు లెట్స్ అస్యూమ్ మీకు ఒక 10 స్ప్రింట్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 10 స్ప్రింట్. స్ప్రింట్ అంటే 2 వీక్స్ అంటే జనరల్గా, అది డిపెండ్స్ ఆన్ మన ఆర్గనైజేషన్ బట్టి కూడా మారుతుంటుంది. ఓకే, 2 వీక్స్ అనుకోండి. 2 వీక్స్ ఇంటూ 10 స్ప్రింట్స్ ఎంత అయినాయి? 20 వీక్స్ అవుతుంది, అంతే కదా. 10 10 మంత్స్ అనుకో, 10 అలా పెడదామా? ఓకే, 1 ఇయర్ ప్రాజెక్ట్ అనుకోండి. ఓవరాల్ గా మనకు ఒక 10 స్ప్రింట్స్ ఉన్నాయి. 10 × 2 20 వీక్స్ ఉన్నాయి. 20 వీక్స్ లో మనం కంప్లీట్ చేయాలి. నాకు ఒక స్టోరీ ఇచ్చారు, స్టోరీలో నాకు డిపెండెన్సీ ఉంది, నేను చూసుకోవాలా, నేను యాక్సెప్ట్ చేసేసాను. 2 వీక్స్ కి ఓకే, ఒక స్టోరీ వెడ్నెస్డే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే కాకుండా పైన నెక్స్ట్ వెడ్నెస్డే క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనం కంప్లీట్ చేసేయాలి విత్ టెస్టింగ్. ఓకే, మనం చేయలేకపోయాం అనుకోండి దాన్ని, ఇది స్ప్రింట్ 1 అంటే స్ప్రింట్ 1 అంటే దాన్ని స్ప్రింట్ 2లోకి మూవ్ చేస్తాడు. స్ప్రింట్ 2లోకి ఎప్పుడైతే మూవ్ అయిందో దాన్ని స్పిల్ ఓవర్ అంటారు. స్పిల్ ఓవర్, స్పిల్ ఓవర్ అని ఎప్పుడైతే అయ్యిందో మన మీద మార్క్ పడుతుంది, మనోడు వర్క్ని ఆన్ టైం కంప్లీట్ చేయట్లేదు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రియల్ టైంలో. ఓకేనా? స్పిల్ ఓవర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే టాస్క్ అవ్వకపోతే విత్ ఇన్ ద 2 వీక్స్ ఆఫ్ స్ప్రింట్ మీకు అది స్పిల్ ఓవర్ జరుగుతుంది. మీరు అవన్నీ డిపెండెన్సీస్ ఉన్న మీరు, బాబు రే దీని గూగుల్ మీద డిపెండెన్సీ ఉంది, ఇందులో నా తప్పేమో ఉంది అని అడగడానికి మీరు సరిపోదు. ఉన్నా సరే ఇది మీ పేరు మీదే ఉంటుంది కాబట్టి హైలైట్ మీరే అవుతారు తప్ప వేరే వాళ్ళు ఎవరు అవ్వరు. ఇక్కడ గూగుల్ కూడా అవ్వదు. నాకు గూగుల్ మీద డిపెండెన్సీ ఉంది అని చెప్పినా సరే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే దట్ స్టోరీ ఈస్ పాయింటింగ్ యూ. మిమ్మల్ని అంటారు అనమాట, మీరే ఫాలోఅప్ చేసుకోవాలి, మీరే తెచ్చుకోవాలి అన్నట్టు మనల్నే పాయింట్ చేస్తారు. అదే మీరు స్ప్రింట్ స్టార్టింగ్ లోనే ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఇంత డిపెండెన్సీ ఉంది అని మీరు పాయింట్ రైజ్ చేసి మీరు స్టోరీ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అసలు ఈ స్పిల్ ఓవర్ గోలే ఉండదు మీకు. అవునా? కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా టాస్క్ వాడు, ఇప్పుడు నేను 3 పాయింట్స్ పెట్టాను, ఓకే, 3 డేస్. ఇన్ కేసు వాడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది అని అనుకున్నారు అనుకోండి, మీరు క్లియర్గా చెప్పండి, నాకు ఒక స్ప్రింట్ సరిపోదు, 2 స్ప్రింట్లు కావాలి. బికాస్ దెర్ ఇస్ అ డిపెండెన్స్. కానీ మీరు జస్టిఫై చేయగలగాలి, ఎందుకు మీకు 2 వీక్స్ 2 స్ప్రింట్స్ కావాలి. మీరు జస్టిఫై చేయగలగాలి టెక్నికల్గా, మీరు జస్టిఫై చేయగలగాలి. ఆ థింకింగ్ నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ యాక్సెప్టేషన్ క్రైటీరియా ఫర్ ఏ జీరా టికెట్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ యాక్సెప్టేషన్ క్రైటీరియా కనుక మీరు అర్థం చేసుకోలేకపోతే కాంప్లెక్సిటీ క్రియేట్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అవుతుంది కాంప్లెక్సిటీ. కోడ్ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అంటారు, అది డిఫరెంట్ స్టోరీ. ఓకేనా? కూల్. నా లెట్స్ కమ్ బ్యాక్ టు ద డెవలప్మెంట్. ఐ హోప్ మీకు క్లియర్గా ఉండి ఉంటుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ యాక్సెప్టేషన్ క్రైటీరియా జీరా టికెట్లో?
సో రియల్ టైంలో ప్రతి ఒక్కడు ఇది వాడతారు అనమాట. యాక్సెప్టేషన్ స్టోరీ క్రియేట్ చేయడం, యాక్సెప్టేషన్ క్రైటీరియా మీకు మెన్షన్ చేస్తాడు. ఎందుకంటే సాయి మన సాయి మనం సెలెక్ట్ చేసుకొచ్చే సాయి స్టోరీస్ అలాగా. సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు ఐదుగురు ఉన్నాం అనుకోండి, యూఐ ఉమ్, స్టోరీస్ గ్రూమ్ చేస్తారు, అందరిని అడుగుతారు ఎస్టిమేషన్ పాయింట్స్. మనం ఉమ్, ఐదుగురు చెప్పాలి, చెప్పి ఎవరు తీసుకుంటారు ఈ స్టోరీ అన్నప్పుడు వీ నీడ్ టు బి కంపరెంట్. ఓకే. అంతే. హూ ఇస్ గోయింగ్ టు టేక్ ది స్టోరీ అని అడుగుతారు. సో మీరు వచ్చి నేను తీసుకుంటాను అని అంటే యూ కెన్, మీకు అసైన్ చేస్తారు, అసైన్ నేమ్లో మీ పేరు పెడతారు. Yes, sir. ఓకే. ఒకవేళ తీసుకుని మళ్ళీ మీరు ఆర్ఎండి చేసి అమ్మో దీని మీద కాంప్లెక్సిటీ ఉంది నేను చేయలేనని అని అనుకుంటే మీరు మీ లీడ్తో మాట్లాడుకుంటే దాన్ని మార్చుకోవడం ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు అప్పుడు లీడ్ మీరు కలిసి మీ స్క్రమ్ మాస్టర్తో మాట్లాడి అక్కడ ఎస్ఐటి నేమ్ మార్చుకుంటారు. ఓకే సార్. సాయి ఓవరాల్ గా అజైల్ మెథడాలజీ యూజ్ చేస్తారా ఇప్పుడు? ఇంతకుముందు వాటర్ ఫ్లో అన్నారు కదా. వాటర్ ఫాల్ అండి, వాటర్ ఫాల్ వాటర్ లేదు. ఫ్లో. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక వీడియో చేస్తాను దాని మీద. మీకు జీరాలో టూ బోర్డ్స్ ఉంటాయి, ఒకటి అజైల్ బోర్డు, ఒకటేమో కన్బన్ బోర్డు అంటారు. కన్బన్ అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అజైలే, బట్ ఇది ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఎక్కువ వాడతారు అనమాట. అంటే ఆన్ టైం అవ్వాల్సిన పని లేదు. కొన్ని ఏంటంటే ఇప్పుడు అజైల్ అంటే ఖచ్చితంగా 2 వీక్స్లో 8 డేస్ మనం డెవలప్మెంట్ వర్క్ చేయాలి. ఓకే, 8 డేస్లో మనం డెవలప్మెంట్ కంప్లీట్ చేసి ఇచ్చేయాలి మనకి అసైన్ చేసిన స్టోరీస్కి. నెక్స్ట్ 2 డేస్ టెస్టింగ్ అనుకుంటే అంటే 10 డేసే కదా మనకు ఉండేది. 2 వీక్స్ అంటే 5 డేస్ వర్కింగ్ డే, 5 5 10 డేస్ అండి. అలాగా ఇప్పుడు కన్బన్ బోర్డ్ అన్నారు అనుకోండి, కన్బన్ బోర్డుకి అలా ఉండదు. మనం టాస్క్లు తీసుకుంటాం, ఒకవేళ స్ప్రింట్లో అవ్వకపోయినా పర్లా, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ వాటర్ ఫాల్ అండ్ అజైల్. దాన్ని కన్మన్ బోర్డ్ అంటారు అనమాట. అది కూడా ఉంటుంది ఇందులో. మ్మ్, ఇందులో లేదు అంటే నా దగ్గర లేదు అది. మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ కన్మన్ బోర్డ్స్ కనబడతాయి. నేను ఎనేబుల్ చేయలే యాక్చువల్గా. ఉందా చూడండి అక్కడ, లేదు. బోర్డ్స్ చూద్దాం. ఇవన్నీ అజైల్ బోర్డ్సే, కన్మన్ బోర్డ్ నేను ఎక్కడ క్రియేట్ చేయలేదు. కమన్ బోర్డ్స్ అంటే ఇప్పుడు దీంట్లోనే సాయి జీరోలోనే ఉంటుంది కూడా. ఇలాగే ఉంటుందండి. బోర్డ్ అంటే ఇదిగో ఇలా వెళ్ళారనుకో, నా బోర్డులో వెళ్ళి ఇలాగే ఉంటుంది. అంటే దాని వే ఆఫ్ అప్రోచ్ మారిపోద్ది అనమాట. మీరు స్ట్రిక్ట్ గా 2 వీక్స్ లో కంప్లీట్ చేయాలి అని ఉండదు. స్ప్రింట్ ప్లానింగ్ ఉండదు. ఉంటుంది, స్ప్రింట్ ప్లానింగ్ కూడా ఉండదు. యా, మీకు కావాల్సిన స్టోరీస్ బ్యాక్లాగ్ లో నుంచి తీసుకుని ఇక్కడ మీ బ్యాక్లాగ్ లోకి వెళ్తారు, స్టోరీస్ తీసుకుంటారు, మీ బోర్డులోకి వస్తారు, స్ప్రింట్ స్టార్ట్ చేసుకుంటారు, మీరు మీకు నచ్చినట్టు కంప్లీట్ చేసుకుంటారు అనమాట. అది కూడా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కి మాత్రమే, అన్ని ప్రొడక్ట్ కంపెనీస్ లో కూడా మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదండి, ఇప్పుడు ఎన్నో వేల కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకడు ఇలా ఫాలో అవుతాడు, ఇదే రూల్ ఫాలో అవ్వాలని లేదు, వాడికి నచ్చినట్టు వారు మార్చుకుంటారు. అదే వెళ్ళే వరకు మనకి క్లారిటీ ఉండదు సాయి క్లారిటీ మొత్తం. ఉండదు. బట్ ఇవన్నీ మీకు ఐడియా, ఇప్పుడు నేను చెప్పాను కన్మన్ బోర్డ్ అని, ఇది ఎవరో చెప్పరు మీకు యాక్చువల్గా. బట్ ఓకే. కన్మన్ బోర్డ్ గురించి మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, కన్బన్ బోర్డ్. నేను కూడా వెళ్ళలేదు సాయి ఇప్పుడు కొంచెం కమన్ బోర్డ్. వినలేదు కదా. జీరా మేనేజ్మెంట్ ఈజియర్ ఆర్ మోర్, చూడండి, బిల్ట్ ఫర్ మార్కెటింగ్, హెచ్ఆర్, డిజైన్స్ అండ్ ఫైనాన్స్ టీమ్. కాదు ఇది కాదు, ఫ్రీ కన్మన్ బోర్డ్ అంటే బిట్రిక్స్ ఫ్రీ ఫర్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్, సిఆర్ఎం, వర్క్ ఫ్లో ఆటోమేషన్, కొలాబరేషన్ టాస్క్ విత్ ద టీమ్. జస్ట్ లైక్ మనకి ఇలాంటిదే, ఇది మన జీరా టికెట్ లాంటిదే. బట్ దానికి ఉండే ఫీచర్స్ అంటే ఇంత కరెక్ట్ గా కంప్లీట్ చేసే అని ఉంటుంది అనమాట. ఇదిగోండి, టు హెల్ప్ లిమిటెడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, మాక్సిమైజ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ సైకిల్ టైమింగ్. సైకిల్ టైమింగ్ ని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. జీరా వర్డ్ అట్లా అట్లా సీన్ వాడు చెప్తున్నాడు. Tool that provides the agile teams fully visibility into work to help limit work in progress. WIP అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏముందో అంటే కంప్లీట్ అజైల్ కాదనమాట అది, కన్బన్ బోర్డ్ అంటే. ఓకే, మాక్సిమైజ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ లైఫ్ సైక్లింగ్ టైం. సైక్లింగ్ టైంని తగ్గించుకోవడానికి అంటే ఫ్లెక్సిబిలిటీగా చేసుకోవచ్చు అనమాట కన్బన్ బోర్డ్ అనేది. నేను దీని గురించి ఒక వీడియో చేస్తాను చూడండి. ఓకే, సో అలా ఉంటుంది. ప్రాజెక్ట్ని బట్టి వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను 2 ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా ఈ పాయింట్ ఎందుకు రైస్ చేశానంటే మీకు తెలియాలి కాబట్టి. ఒక ప్రాజెక్ట్ ఏమో కంప్లీట్ అజైల్ జీరా మోడల్ ఉంటుంది, ఒకటేమో ప్రొడక్ట్ డెవలప్మెంట్ విచ్ ఇస్ లైక్ కన్బన్ బోర్డ్ అనమాట. సాయి చాలా మోడల్స్ ఉంటాయి కదా. వి మోడల్ ఉంది, యాక్చువల్గా వాటర్ ఫాల్ అండి, అజైల్, వి మోడల్, ఇంకోటి ఏదో ఉంది. బట్ ఇవన్నిటికన్నా బాగా హైలైట్ అయింది వాటర్ ఫాల్ ఫస్ట్, తర్వాత ఇప్పుడు అజైల్. ఇప్పుడు అజైల్ ఓకే. మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా అజైలే వాడుతున్నాయి.
ఓకేనా? ఎందుకంటే కస్టమర్కి తెలుసు. ఇప్పుడు నేనే నేనే ఫ్లిప్కార్ట్ అండి, నాకు తెలుసు బయట మార్కెట్లో ఏముందో. నేను వెళ్ళే కంపెనీ వాడిని, బాబు ఎజైల్ వాడుతున్నావా అని అడుగుతా. వాడు కూడా ఏం చేస్తాడు, నేను ఎజైల్ వాడతానని. ఎందుకంటే ముందు అగ్రిమెంట్ జరుగుతాయి కదండి. క్లయింట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వీళ్ళు డెమో ఇచ్చుకుంటారు, బిడ్ వేస్తారు. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ వచ్చేవి. ఇప్పుడు టీసీఎస్ వాడైనా లేకపోతే విప్రో వాడైనా సరే, సర్వీస్ బేస్డ్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుకుందాం. నాకు డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, నేను అనౌన్స్ చేశాను. ఓకే, అనౌన్స్ చేసినప్పుడు టీసీఎస్ వాడు బిడ్ వేస్తాడు నాకు, విప్రో వాడు బిడ్ వేస్తాడు, ఎక్సెంచర్ వాడు బిడ్ వేస్తాడు. ఆ బిడ్లో మనం ఇచ్చే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పరంగా నేను ఇదిగో ఇది వాడతాను, ఈ టెక్నాలజీ వాడతాను, ఇలా పెర్ఫార్మెన్స్ ఇస్తాను, ఇలా నేను ఏంటంటారు అజైల్ మెథడాలజీలో వాడతాను అని చెప్పి వాడు హైలైట్ చేసుకునే డాక్యుమెంట్ని వాడు పంపిస్తాడు అనమాట. సో అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ బిడ్ వేస్తే ఫిల్టర్ చేసుకుని 10 మెంబర్స్ తెచ్చుకుంటాడు. అందులో మళ్ళీ ఫిల్టర్ చేసి 3 మెంబర్స్ తెచ్చుకుంటాడు. ఆ ఫిల్టరింగ్ లో అక్కడ డెమో ఇప్పించుకుండి, ఆ ఫిల్టరింగ్ లో బడ్జెట్ అది ఆలోచించుకుంటే అప్పుడు ఎవరో ఒక ప్రాజెక్ట్, లేదా ఇద్దరికి ఇవ్వచ్చు. సగం మాడ్యూల్, సగం ఒక కంపెనీకి, సగం మాడ్యూల్ ఒక కంపెనీ. అలా అదంతా ప్రాసెస్ అండి. అందుకే మనకి ప్రతి కంపెనీలో బిజినెస్ టీం ఉంటుంది, మార్కెటింగ్ టీం ఉంటుంది. ఆ మార్కెటింగ్ టీం వాడు ప్రాజెక్ట్ వెతకడం, తీసుకురావడం, బిజినెస్ టీం దాని గురించి రీసెర్చ్ చేయడం, దాని గురించి ఎస్టిమేషన్స్ అవన్నీ రాసుకోవడం, దాన్ని తీసుకెళ్లి క్లయింట్కి ప్రొజెక్ట్ చేయడం. అది డిఫరెంట్ స్టోరీ. మనం అంతా ఓన్లీ డెవలప్మెంటే చూసుకుంటాం. నేను చాలా చేసినండే. అంటే ఈ స్టోరీ నేను ఎందుకు చేయాలి, నేను చేయను అన్న ఆ పాటలో ఉండేవాడిని. ఎందుకంటే రిక్వైర్మెంట్ అయితే వచ్చింది, మనం చెయ్యాలి. బట్ అక్కడ వాళ్ళకి పడ్డ కష్టం మనకు తెలియదు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో నాకు అర్థమవుతుంది. ఆమె టెక్నికల్ ఆర్కిటెక్ట్ కదా, క్లయింట్ యొక్క డెమోస్లో కూడా ఉంటుంటారు అనమాట. ప్రాజెక్ట్ వచ్చిందండి మాకు, మేము ఎస్టిమేషన్స్ వేసి సొల్యూషన్స్లో ఏమేమి చేద్దాం ఇలాంటివన్నీ డిస్కస్ చేసి క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నాకు తెలుసు. అక్కడ ఉంటాయి టెక్నికల్గా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేయాలి. ఓకే, సొల్యూషన్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు మీరు అంటారు ఏడబ్ల్యూఎస్ ఎందుకు వాడాలి, ఏ డాట్ నెట్లో ఫ్రేమ్వర్క్ ఉంది కదా, దాంట్లో వాడుకోవచ్చు కదా, అజూర్ టెక్నాలజీ వాడుకోవచ్చు కదా, డాకర్ ఎందుకు వాడాలి, డెవాప్స్ ఎందుకు వాడాలి, ఇలా ఇవన్నీ మేము అక్కడ క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తాం అనమాట. ప్రొజెక్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు నువ్వు డెవాప్స్ వాడదాం అనుకుంటున్నావు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎందుకు వాడాలనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు ఇది ఇలా ఇలా చేస్తాం, దీనివల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల ఇలా చేయడం వల్ల మనకి అసలు ఎక్కడెక్కడ ప్రొడక్షన్ ఇష్యూస్ వస్తాయో మనకు ముందుగానే ఐడెంటిఫై అయిపోతాయి. అలా మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. మనం కొంచెం అది సపరేట్గా వీడియోస్ చేస్తాలే. సో ప్రస్తుతానికైతే కన్బన్ బోర్డ్ అని జీరాలో, లేదా జీరా బోర్డ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని డిపెండ్స్ ఆన్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మన ఆర్గనైజేషన్లో ఆ బోర్డ్స్ వాడుతుంటారు అనమాట. ఓకేనా? మోస్ట్లీ కన్బన్ బోర్డ్ అనేది ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం వాడుతూ ఉంటాం జనరల్గా. సాయి నువ్వు రెండు ఎలా మేనేజ్ చేస్తారు సాయి కన్మన్ బోర్డ్ నుంచి చేరాని? అది ఇందులో ఉంటుంది. ఇది నేను జీరా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే నాకు ఐడియా లేదు, ఇక్కడ ఉంటుందండి. మీరు కన్బన్ బోర్డు కావాలా, ఇది కావాలా అని అడుగుతుంది అనమాట. దీన్ని బట్టి ఆ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తారు. సాయి మీరు రెండు రెండు ఎట్లా చేస్తున్నారన్నారు కదా, ఆహా, అది రెండు ఎలా అలా మేనేజ్ చేస్తున్నారు? అంటే మనకి మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషన్ లో మనకి జాబ్, ఇప్పుడు చాలా మందికి జాబులు పోతున్నాయి, జాబులు ఉండట్లేదు అంటున్నారు చూసారా, ఒకటే ప్రాబ్లం, బిల్లింగ్. మన మీద బిల్లబిలిటీ కంపెనీకి రావాలి. ఇప్పుడు జాబులు పోతున్నాయంటే అందరినీ తీసేయట్లా, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. ఎక్కడైతే రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదో వాళ్ళు మాత్రమే తీస్తున్నాడు. రెవెన్యూ ఎందుకు జనరేట్ అవ్వట్లేదు అంటే బెంచ్ మీద ఉంటున్నారు కాబట్టి. బెంచ్ మీద ఎందుకు ఉంటున్నారు, ఎయిదర్ ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఉండాలి, లేదా మనోడు సరిగ్గా పెర్ఫామ్ చేయక బయటకు వచ్చి ఉండాలి. ఇప్పుడు నాకేంటంటే, ఇప్పుడు నా ప్యాకేజీని బట్టి, ఓకే, ఆమె టెక్నికల్ ఆర్కిటెక్ట్. మీకు ఒకటి సింపుల్గా చెప్తాను, సారీ ఒక టైం టేకెన్ అవుతుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక ఫ్రెషర్ అనుకోండి. ఫ్రెషర్ అయితే అసలు ఏముండదు, మాక్సిమం ఫ్రెషర్స్నే లేపేశారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. వీడికి జీరో బిల్లింగ్, కస్టమర్ సర్వీస్ బేస్డ్, కస్టమర్ దగ్గర నుంచి రూపాయి రాదు, ఎందుకంటే ఈవెంట్ ప్రాజెక్ట్లో పెట్టరు అసలు. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే లెట్స్ ఏ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్ఎస్సి, వీడికి ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. వీడి ప్రాజెక్ట్లో పెడతారు ఖచ్చితంగా. వీడికి పర్ అవర్కి ఒక $25 వేసుకోండి, పర్ అవర్కి ప్రాజెక్ట్లో ఉంటే. ఓకే, ఇప్పుడు పర్ అవర్కి $25 కాబట్టి వీడి బెల్లబిలిటీ వస్తుంది. వీడికి ఇచ్చే ప్యాకేజ్కి వీడి పర్ అవర్కి వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే వీడు ఉండొచ్చు. వాడు ఉంచుతారు. ఎందుకు ఎందుకు తీసేస్తాడు, వీడు ఆల్రెడీ కస్టమర్కి వర్క్ చేస్తాడు కదా.
ఓకే, ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెషర్ దగ్గర వాడికి రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ వీడే ఫైర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను, ఆమె టెక్నికల్ ఆర్కిటెక్ట్. నాకు ఇచ్చే ప్యాకేజ్కి నాకు 15 years ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఆలోచించండి, నేను ఎంత ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలి. ఓ 3 years వాడికి $25 ఉంటే 15 కంటే ఎన్ని త్రీస్ వచ్చినాయి? 4 3s, అంతే కదా. 5 times 5 times రావాలి. 5 into 25 అంటే నేను దగ్గర దగ్గర 200. 75 $75. 1 2 3 4 కాదు, $100 అండి దగ్గర దగ్గర. అంటే పర్ అవర్కి నేను $100 రెవెన్యూ జనరేట్ చేయాలి. నేను ఎలా జనరేట్ చేయగలుగుతాను? అందుకనే మాలాంటి వాళ్ళకి, ఈ మేనేజర్స్కి, లేకపోతే ఇలా టెక్నికల్ ఆర్కిటెక్ట్కి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్కి ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్లో బిల్డింగ్ 25% అని. ఇప్పుడు నేను 2 projects అన్నా, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2. వీడికి ఏం చేస్తాడంటే నాకు ఒక దాంట్లో 30% ప్రాజెక్ట్ బిల్డింగ్, ఇంకో దాంట్లో 70%. సో టోటల్ చూస్తే 100%. అంటే నేను 8 hours ఆక్యుపై ఉన్నా. 100% అంటే 8 hours ఆక్యుపై ఉండాలండి. అర్థమైందా? 30% అంటే నేను డైలీ ఒక 3 hours అన్నా ఇందులో స్పెండ్ చేయాలి, ఇందులో 7 hours స్పెండ్ చేయాలి మినిమం. నేను మామూలుగా 10 hours చూపిస్తున్నాను, బట్ 8 hours లెక్కేస్తారు వాళ్ళు. అవుట్ ఆఫ్ 8 hours మనం చేసేది మన ఇంట్రెస్ట్ని బట్టి మనకు వర్క్ అవ్వాలని, లేకపోతే రేపు పొద్దునకి వర్క్ ఎక్కువ అయిపోద్దని. బట్ ఇందులో కూడా కంప్లీట్ వర్క్ ఉంటుందని ఉండదు. ఈ 3 hours కూడా ఐఎమ్ జస్ట్ ఎ సపోర్టర్, అలా ఉంటుంది అనమాట. ఇదేంటి డెవలపర్, అలా ఉంటుంది. చాలా మంది ఇలానే అసైన్ చేస్తారు సాయి. ఏ- ఏదైతే మళ్ళీ ఇలా ఇలా ఉంటుంది అంటే అదే అంటున్నా కదా. మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో బిల్డింగ్ మీరు 100% మీరు బిల్లబిలిటీ తెచ్చుకోగలిగితే వేరే ప్రాజెక్ట్ మీకు అసైన్ చేయరు కదా. ఇప్పుడు అదే ఈ ప్రాజెక్ట్ లో నాకు ఒక 10% వచ్చింది అనుకో, నాకు 80% ఫిల్ అయింది, ఇంకో ప్రాజెక్ట్ పెడతారు అప్పుడు, అందులో 20% ఉంటుంది. ఇది బిల్లబిలిటీ అనమాట. ఇదంతా డిఫరెంట్ స్టోరీ అంతే. అవును 2.5 hours 3 hours అట్లా ఇస్తారు బిల్. మనం టైం షీట్స్ ఫిల్ చేస్తుంటాం క్లయింట్ కి. టైం షీట్ ఫిల్ అవును. చేస్తున్నప్పుడు అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద బిల్డింగ్ స్టోరీ. దిట్స్ డిఫరెంట్. మనం డెవలప్మెంట్ అంటే తెలుసుకోవడం మంచిదే ఇలా ఇలా ఉంటుందని. బట్ అదే అంటున్నా, జాబ్స్ పోవడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒకేసారి కంపెనీ నుంచి ఒక ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తో పాటు కాంట్రాక్టర్స్, వీళ్ళు కూడా రిస్క్ అండి. కాంట్రాక్టర్స్ కూడా రిస్క్ ఉంటుంది అనమాట. వాడు కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యాడు, వీడికి బిల్డింగ్ తక్కువ వస్తుంది, కాంట్రాక్టర్ ఎందుకు ఉంచుతాడు? ఫుల్ టైం కూడా ఉంచుకోవాలి. ఫుల్ టైం కూడా తీయడానికి ఉండదు. ఫుల్ టైం కూడా బెంచ్ మీద ఉంటే తప్ప తీయడానికి ఉండదు, లేదా వాడు బిహేవియర్ ఆస్పెక్ట్లో వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే తీయడం తప్ప నువ్వు వెళ్ళిపోని ఎవడా ఉండదు. ఓన్లీ కాంట్రాక్టర్స్కే ప్రాబ్లం. కాంట్రాక్ట్స్ని ఎప్పుడైనా తీసేయచ్చు, దట్స్ ద రూల్. సో మనకి ఏంటంటే అదిగో ఏంటది విప్రో వాడు ఒక 3,000 మందిని లేపేశాడు. 3,000 మందిలో దగ్గర దగ్గర కాంట్రాక్టర్స్ 2,000 మంది ఉంటారు. ఆ 1,000 మంది జూనియర్స్ అయి ఉంటారు, ఫ్రెషర్స్. వీళ్ళు కాంట్రాక్టర్స్ అంటే థర్డ్ పార్టీ సర్వీసెస్ థర్డ్ పార్టీ చేస్తారు నుంచి, కదా. ఎస్. ఇప్పుడు నేను ఏదో ఎక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నా, నేను వెళ్ళి వేరే విప్రోలో వర్క్ చేస్తున్నా. సో ఫస్ట్ నాకే కదా ప్రిఫరెన్స్. మీరు జనరల్గా ఆలోచిస్తే నార్మల్ ఫుల్ టైం ఎంప్లాయీ కన్నా కాంట్రాక్టర్ సాలరీ ఎక్కువ ఉంటుంది. నాకు సపోజ్ ఫుల్ టైం ఎంప్లాయీకి మనోడు 10 lakhs ప్యాకేజ్ ఇస్తే, కాంట్రాక్టర్కి వాడికి దగ్గర దగ్గర 15 lakhs ప్యాకేజ్ ఇస్తాడు. సేమ్ ఎక్స్పీరియన్స్, సేమ్ వర్క్, మనకు తెలియదు అంతే. బట్ ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే కాంట్రాక్టర్కి వచ్చే తక్కువే, మధ్యలో మీడియేటర్ ఉంటాడు కదా, మరి కంపెనీ ఉంటుంది కదా ఇంకోటి, థర్డ్ పార్టీ వెండర్ అవునవును సర్వీసెస్ ఏదో సో సర్వీసెస్. అండ్ సో. సో వీడు ఫుల్ టైంలో 10 lakhs అవుతుంటే కాంట్రాక్టర్ వెండర్కి 15 lakhs 5 lakhs ఎక్స్ట్రా ఇస్తున్నాడు. అప్పుడు ఈయన ఎందుకు ఉంచుతాడు? ఈయన తీసేస్తాడు. ఓకే, అది ఇలా స్టోరీస్ ఉంటాయన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా సరే కంపెనీలో ఉండాలంటే బెల్లబిలిటీ చూసుకోండి అని చెప్తాడు. బెల్లబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్. బెల్లబిలిటీలో ఉన్నంతసేపు మీకు ఏ రిస్క్ ఉండదు, ఎవడో ఏం చేయడు. ఓకే, సూపర్, గుడ్ పాయింట్స్, వి డిస్కస్డ్ గుడ్ పాయింట్స్. ఎనీవేస్, ఓకే, దీని గురించి చెప్పా కదా, ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి పెడతాను, డోంట్ వరీ. నెక్స్ట్, కమింగ్ టు ద డెవలప్మెంట్ పార్ట్. సో ఇప్పుడు స్టోరీ గురించి అర్థమైంది. సో దిస్ ఈస్ అవర్ లాగిన్ అప్లికేషన్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే చేస్తున్నామో. బట్ నేను లాగిన్ కి లాస్ట్ సెషన్ లో నేను ఏపీఐ కాల్ ఒకటి చేశాను, అవునా? లెట్స్ గో టు ద ల్యాండింగ్ పేజ్. వేర్ ఇస్ మై లాగిన్?
కాదు, ఇక్కడ అనుకుంది కదా. ఐ డిడ్ ఇట్ ఇన్ బిజినెస్ హెడర్ మోడల్లో చేశాను. ఐ థింక్ ఐ డిడ్. యా, ఇది గూగుల్ లాగిన్, ఇది ఫెచ్ కాల్. ఓకే, నాకు ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సేమ్ టైప్ ఆఫ్ అజాక్స్ కాల్స్ నేను మల్టిపుల్ ప్లేసెస్లో చేయాలి. ఓకే, ఇక్కడే కాదు, నేను వేరే ప్లేసెస్లో కూడా చేయాలి, వేరే కాంపనెంట్స్లో కూడా చేయాలి. సేమ్ లాజిక్, నాకేం చేంజ్ లేదు. ఇదే ప్రొడక్ట్స్ని కాల్ చేయాలి, పుట్ కాల్ లేకపోతే పోస్ట్ కాల్ చేయాలి, నాకు డేటా రావాలి అండ్ రీడైరెక్షన్ టు ద డాష్ బోర్డ్. మరి సేమ్ కోడ్ని నేను రిపీట్ చేస్తానా, ఇదే కోడ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తానా అంటే అక్కర్లేదండి. రియాక్ట్లో నేను ఫస్ట్ నేను చెప్తుంది అదే కోడ్ స్ప్లిట్టింగ్. దీంట్లోనే మనకున్న ఆప్షన్ హుక్స్. హుక్స్ అంటే ప్రీడిఫైన్డ్ హుక్స్, కస్టమ్ హుక్స్. కస్టమ్ హుక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మీరు ఓన్గా మీకు కావాల్సిన హుక్ను డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫెచ్ కాల్ ఉంది, నేనేం చేస్తానంటే యూజ్ ఫెచ్ అని చెప్పి ఏదో రాస్తా. ఓకే, సో అలా రాసుకుండి మనం డెవలప్మెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఎలా చెప్తారంటే లెట్స్ గో టు యువర్ కామన్, ఇవన్నీ వదిలేదు. నేమింగ్ మనం నచ్చినట్టు పెట్టుకోవడమే సాయి. యూజ్ అన్న కీవర్డ్ ఉండాలి. లెట్ మీ టెల్ యూ. యా, ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ పెట్టుకుంటున్నా, సే హుక్స్. యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్, యూజ్ రెడ్యూసర్, ఇలా ఉన్నాయి చూసారా, యూజ్ కాల్ బ్యాక్, యూజ్ మెమో అని. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను ఏం చేస్తానంటే కొత్తగా హుక్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకుని నేను న్యూ ఫైల్. ఓకే, నేను ఇది ఏంటంటే ఫెచ్ హుక్, ఫెచ్ డాట్ జేఎస్. ఓకే, ఫెచ్ డాట్ జేఎస్లో నేను ఏం చేస్తాను, హుక్ అంటే ఏం కాదు, మళ్ళీ ఇది కూడా కాంపోనెంట్, రియాక్ట్ కాంపోనెంటే. బట్ యూజ్ స్టేట్ ఎలా అయితే వాడు ఇచ్చాడో అలాంటిది నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో నేను ఏం చేస్తానంటే కాన్స్టెంట్ కీవర్డ్ మాత్రం యూజ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి, తర్వాత మీ ఇష్టం ఫెచ్. ఆ యూజ్ అన్న కీవర్డ్ పెట్టుకుండి ఇది కస్టమ్ హుక్ అని దానికి అర్థమవుతుంది అనమాట, లేకపోతే అర్థం కాదు. ఓకేనా, యూజ్ ఫెచ్ అని తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు రిటర్న్ చేయాల్సింది చేయొచ్చు అండ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఓకే, యూజ్ ఫెచ్ చేశారు ప్రస్తుతానికి. ఇప్పుడు ఫెచ్ కాల్ రాయాలి. ఫెచ్ కాల్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ ఎఫెక్ట్ తీసుకుని లోడ్లో కదా, ఈ కాంపోనెంట్ లోడ్ అవుతున్నప్పుడే కదా జరగాల్సింది యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, సో చేసుకున్నాను రియాక్ట్ కామా యూజ్ ఫెచ్. ఓకే, సారీ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్లో నేను ఇలా ఇది రాసి ఇందులో నేను ఏం చేస్తానంటే మన ఫెచ్ కాల్ ఏదైతే నేను రాసి పెట్టుకున్నానో దీన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చేయండి. ఓకే, ప్లేస్ ఇట్ ఇన్ సైడ్ యువర్ కస్టమ్ బుక్. కస్టమ్ బుక్లో పెట్టండి, అయితే ఫార్మాట్. ఓకే, అయిపోయింది. బట్ ఇక్కడ నావిగేషన్ కూడా అవుతుంది, బాగానే ఉంది సాయి. మరి నాకు ఇది వచ్చిన డేటాని నేను అక్కడ డిస్ప్లే చేయాలి సాయి యూఐలో, మరి దాన్ని ఎలా చేస్తామనంటే ఇక్కడ ఒక స్టేట్ తీసుకో, యూజ్ స్టేట్. ఓకే, ఇంకా మీ ఇష్టం, ఇది కాంపోనెంటే కదా చెప్పాను. సో కాన్స్టెంట్ డేటా కమా సెట్ డేటా. డేటా ఇస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనీషియల్గా ఎంటీ అరే. అంతే కదా, రెస్పాన్స్ మనకి అరే కదా వచ్చేది. సో డేటా రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఆ రెస్పాన్స్ని ఇక్కడ నేను రెస్పాన్స్ అప్డేట్ చేశాను. ఇప్పుడు నేను రిటర్న్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంకా రిటర్న్ స్టేట్మెంట్ రాయాల. రిటర్న్ చేస్తున్నప్పుడు నేను ఏం రిటర్న్ చేస్తానంటే నాకు వచ్చిన ఈ డేటా స్టేట్ని రిటర్న్ చేస్తాను. ఐ కెన్ యాజ్ అన్ అరే లైక్ దిస్. ఓకే, అంటే నేను ఇక్కడ ఏం చేశాను, సింపుల్గా యూజ్ స్టేట్ ఎలాంటిదైతే ఉందో అలాంటి ఒక హుక్ క్రియేట్ చేసుకుంటూ, హుక్ క్రియేట్ చేస్తున్నప్పుడు హుక్ అంటే ఏదో సెపరేట్గా అనుకుంటారు మనం జనరల్గా, హుక్ అంటే అమ్మ ఇది ఒక సెపరేట్ కాన్సెప్ట్ అని అనుకుంటాం. కాదు, ఇది కూడా రియాక్ట్ కాంపోనెంటే. కాకపోతే ఓన్లీ ద నేమింగ్ కన్వెన్షన్ బట్టి దీని అర్థం ఏంటంటే జావా స్క్రిప్ట్లో చూసేది ఒక సింపుల్ ఫంక్షన్ అండి, అంతే. హుక్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్. జనరల్గా హుక్స్ అంటే ఎలా అంటామంటే ఇప్పుడు మనం ఇంటికి పవర్ కనెక్షన్ ఉంటుంది, అంటే మీరు మీటర్, కొత్త ఇల్లు కట్టుకున్నారు, మీటర్ కనెక్షన్ కావాలి. మీరు వెళ్ళి పర్మిషన్ పెట్టగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్గా మనకి కరెంట్ సప్లై లేదు, మనకు ఉన్నదంతా మెయిన్ లైన్సే, అవునా. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఎక్కడైతే మనం రిక్వెస్ట్ పెట్టామో అక్కడున్న మెయిన్ లైన్కి హుక్ వేస్తారు, ఒక వైర్ తీసుకొచ్చి. అవునా, అబ్జర్వ్ చేయండి, మీ ఇంటి దగ్గర బయటికి వెళ్ళి చూస్తే మీకు ఎక్కడైతే కరెంట్ పోల్ ఉంటుందో అక్కడికి మీకు హుక్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఎలా తీసుకొచ్చారంటే హుక్. హుక్ అంటే తెలుగులో జస్ట్ మనం గ్యాలం వేస్తారు చూస్తారు, అలాంటిది. అక్కడికి ఇక్కడ జాయిన్ చేస్తారు.
యాక్చువల్గా మీకు రియాక్ట్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ దెర్ ఈజ్ నో స్టేట్. ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా క్లాస్ కాంపోనెంట్కి ఫంక్షనల్ కాంపోనెంట్కి డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా? క్లాస్ కాంపోనెంట్లో ఇన్బుల్ట్ మీకు స్టేట్ అన్న కాన్సెప్ట్ ఉంది. మీరు అందుకే క్లాస్ కాంపోనెంట్ చూస్తే దిస్ డాట్ స్టేట్ అని, దిస్ డాట్ సెట్ స్టేట్ అని రాసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ వేరే ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆ కాన్సెప్ట్ లేదు అసలు. ఫంక్షనల్ కాంపోనెంట్స్ స్టేట్లెస్. డిఫరెన్స్ అడిగితే ఇది స్టేట్లెస్ అండి. స్టేట్లెస్, ఇదేమో స్టేట్ఫుల్. ఇదే డిఫరెన్స్ మెయిన్. స్టేట్ అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం ఉండే స్టేట్ అనమాట. క్లాస్ కాంపోనెంట్ లో స్టేట్ ఇన్బుల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు క్లాస్ కాంపోనెంట్ ని ఎక్స్టెన్స్ రియాక్ట్ కాంపోనెంట్ అంటారు. ఎక్స్టెన్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ ఇలా రాస్తారు. రాసినప్పుడు ఏమవుతుంది, రియాక్ట్ లో ఆల్రెడీ స్టేట్ అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి తెచ్చుకుని మీకు ఇస్తుంది. బట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో అసలు స్టేట్ కాన్సెప్టే లేదు. అసలు ఏంటిది, కాంపోనెంట్ ఇన్బౌండ్, కాంపోనెంట్ విల్ లైఫ్ సైకిల్ కాన్సెప్టే లేదు. వాటిని అచీవ్ చేసుకోవడం కోసమే ఫంక్షనల్ కాంపోనెంట్ లో వాడు ఏం చేశాడంటే హుక్స్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే సపోర్టింగ్ మెథడ్స్ అనమాట. హుక్స్ ఇన్ ద సెన్స్ సపోర్టింగ్ మెథడ్స్. ఓకేనా? సపోర్టింగ్ మెథడ్స్. సో ఆ సపోర్టింగ్ మెథడ్స్ యూజ్ చేసుకుంటే ఇప్పుడు స్టేట్ లేదంటున్నా, నేను స్టేట్ యూజ్ చేసుకోవచ్చు. ఏది మన లైఫ్ సైకిల్ మెథడ్స్ కనపడట్లేదంటున్నా, యూజింగ్ యూజ్ ఎఫెక్ట్ నేను ఆ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే ఇప్పుడు నేను కొత్తగా అలాంటి హుక్ కోడ్ని డెవలప్ చేయాలి అని అనుకుంటే యూజ్ ఫెచ్ అని ఒక డెవలప్మెంట్ హుక్ని డెవలప్ చేస్తున్నా. ఇందులో మెయిన్ కీ పాయింట్, ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే కనుక హౌ టు క్రియేట్ ఏ కస్టమ్ హుక్ అంటే కనుక మెయిన్ పాయింట్ మీరు ఇది చెప్పాలి. యూజ్ అన్న కీవర్డ్ ఉండాలి. ఇట్స్ ఆల్సో నార్మల్ కాంపోనెంట్. ఇట్స్ నార్మల్ రియాక్ట్ కాంపోనెంట్. బట్ వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఏ యూజ్ కీవర్డ్ ఇట్ విల్ యూజ్ ఇట్ యాజ్ అ హుక్. దానికి అర్థమయ్యేది ఏంటంటే ఇది హుక్ కింద డెవలప్ చేసుకుంటాడు అని అర్థం అవుతుంది అంతే. ఓకే, ఎనీవేస్ మనకి ఇక్కడ యూజ్ ఫెచ్ అని చెప్పి కాల్ రాశాను. అందులో నేను హుక్ అని యూజ్ స్టేట్ వాడుకుండి ఆ స్టేట్ని అప్డేట్ చేసి ఓకే ఆ స్టేట్ని పంపించాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. కమ్ టు యువర్ కంటైనర్. ఇప్పుడు ఈ ఫెచ్లో ఇది ఏదైతే ఫెచ్ ఉందో అక్కడ లెట్స్ ఇంపోర్ట్ అవర్ కాంపోనెంట్. ఇంపోర్ట్ యూజ్ ఫెచ్. చూడండి, యూజ్ ఫెచ్ అండ్ హుక్ నుంచి యూజ్ ఫెచ్ తెచ్చుకోండి. నేను ఈ ఫెచ్ దాంట్లో యూజ్ ఫెచ్ అండ్ కావాలంటే కాన్స్టెంట్గా యాడ్ చేసుకోండి. కాన్స్టెంట్ ఏపీఐ డేటా ఈజ్ ఈక్వల్ టు మై డేటా. దీన్ని కన్సోల్ చేద్దాం, వచ్చిందో లేదో చూద్దాం. సేవ్. Now go to our application, open your inspect element, clear, right? Clear, click on login. Okay, ఏముంది కంటైనర్లో use fetch is called in a function fetch login that is neither a react function or a component hook. Okay, so is it textbook thing like this? Okay, wait. Use fetch is called the function fetch login hook. React component names must start with the uppercase. Oh sorry, uppercase to start about. I guess use one sec. దీనికి అక్కర్లేదే. వెయిట్ ఐ గెస్ నేను రాసిన తప్ప ఇక్కడ రాయకూడదు అనుకుంటున్నాను. I need to write it here. సో ఈ ఏపీఐ డేటాని ఇక్కడ యూజ్ చేశారు. లెట్స్ సి ఫెచ్ డాట్ జేఎస్లో నావిగేట్ లేదు. ఓకే, మీరు చూసారా ఇక్కడ ఫంక్షన్లో రాసినప్పుడు అది మీరు హుక్ కింద రాస్తున్నారు, బట్ అది నార్మల్ కాంపోనెంట్ అనుకున్నట్టు అది అర్థం చేసుకోవడం డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడైతే నేను ఆ లైన్ తీసుకొచ్చి ఈ కాంపోనెంట్ స్టార్ట్ అయినప్పుడు పెట్టాను, నాకు ఎర్రర్ పోయింది, కొత్త ఎర్రర్ వచ్చింది. కొత్త ఎర్రర్ ఏంటంటే నావిగేట్ అన్నది లేదు. కరెక్టే కదా? అందులో నాకు యూజ్ నావిగేట్ నేను పెట్టాల. వెళ్ళి యూజ్ నావిగేట్ ఇంపోర్ట్ చేయండి, సరిపోతుంది. సేవ్ సేవ్. ఓకే ఓకే, అండ్ ఈ కాన్స్టెంట్ యూజ్ నావిగేట్ కూడా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. సేవ్. రైట్, ఏమైంది? సేవ్ చేశారా? సేవ్. లైన్ నెంబర్ 14 నావిగేట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద మోడల్ కంటైనర్. మోడల్ కంటైనర్లో నావిగేట్ ఇక్కడ ఆఫర్ ప్రస్తుతానికి ఏదో చూడండి, ఎర్రర్ కూడా పోయింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి రీలోడ్ చేయండి, క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే,
డీబగ్గర్ తీసేయండి. ఓకే, నెక్స్ట్ సైన్ ఇన్. ఓకే, గో టు కన్సోల్, క్లియర్, లాగిన్. చూడండి నాకు ఏపీఐ డేటా, నాకు సమ్ కన్సోల్ వచ్చింది చూసారా. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఎంటీ. ఎందుకంటే నాకు అక్కడి నుంచి డేటా రాలేదు. మీరు ఇంకొకటి ఏపీఐ కాల్స్ని మీరు డీబగ్ చేయాలి అంటే డెవలపర్ టూల్లో నెట్వర్క్లోకి వెళ్ళండి. నెట్వర్క్ గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్లో ఫెచ్ ఆర్ ఎక్స్హెచ్ఆర్ కాలంలో ఇది పెట్టుకోండి ఆప్షన్. అప్పుడు మీకు ఏదైతే ఏపీఐ కాల్స్ జరుగుతున్నాయో అవి కనపడతాయి. కనపడినప్పుడు ఇప్పుడు మనం చేస్తున్న డమ్మీ చేసాం చూసారా, 404 ఏపీఐ జరిగింది, బట్ 404 వచ్చింది. 404 అంటే నాట్ ఫౌండ్ అనమాట. ఈ ఈ కొన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని డిఫాల్ట్ ఉంటాయి. ఒకటి 404 అంటే ఫైల్ నాట్ ఫౌండ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్బిల్ట్ ఎర్రర్, అదే కోడ్ అనమాట. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఇవన్నీ ఏపీఐస్ కాల్ చేస్తున్నప్పుడు వచ్చే ఎర్రర్స్ అనమాట. ఓకే, 200 అంటే సక్సెస్. ఓకే, 200 అంటే సక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, ఇలా కొన్ని ఉంటాయి. 400, 404 అని, 500 అని, 200 అని, అది చూసుకోండి ఫస్ట్ ఇక్కడ ఏ రెస్పాన్స్ వస్తుంది. ఓకే, దాన్ని బట్టి చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇక్కడ కూడా ఇక్కడ క్లియర్ చేసుకోండి. నెట్వర్క్లోకి వెళ్ళండి, మళ్ళీ లాగిన్ కొట్టండి. ఓకే, ఒకసారి రిలోడ్ చేద్దాం. మళ్ళీ లోడ్లో కాల్ అవుతుంది. ఓకే, మేబీ లోడ్లో కాల్ అవుతున్నట్టుంది. ఎందుకంటే ఎస్, ఈ లాగిన్ ఆ కాంపోనెంట్ లోడ్ అయిన వెంటనే కాల్ అయిపోతుంది. యూజ్ ఎఫెక్ట్, అదే మనం ఏదైతే యూజ్ ఫెచ్ అని రాసుకున్నామో అది. ఇదిగోండి, https డమ్మీ డాట్ చేసాను ప్రొడక్ట్ 1, బట్ ఇట్స్ గివింగ్ అ నాట్ ఫౌండ్ అని చెప్తున్నాడు. ఒక్కసారి ఫెచ్లోకి వెళ్దాం, ఈ యూఆర్ఎల్ తీసుకుని పెట్టి చూద్దాం. బికాస్ ఇట్స్ అ పోస్ట్ కాల్, అక్కడ తేడా కొట్టింది, అంతే కదా. ఇది యాక్చువల్ గెట్ కాల్ చేయాలి, పోస్ట్ కాల్ కాదు. సో నేను దీన్ని తీసేస్తాను ప్రస్తుతానికి. తీసేసి రీలోడ్ చేయండి, మళ్ళీ గో బ్యాక్, రీలోడ్, క్లియర్. మళ్ళీ నెట్వర్క్లో ఫెచ్ కాల్ పెట్టుకున్నాను, ఫెచ్ ఆర్ హెచ్హెచ్ఆర్ అని, కమ్ దిస్ పాయింట్ అండ్ సైన్ ఇన్. నా 200 వచ్చింది చూడండి, స్టేటస్ ఓకే అంటే నాకు డేటా సక్సెస్ఫుల్గా వచ్చినట్టు. సో మీరు ఓపెన్ చేసి చూస్తే యూ కెన్ సీ ద డేటా ప్రివ్యూ. దిస్ ఇస్ యువర్ డేటా, ఏపీఐ నుంచి వచ్చిన డేటా అనమాట. అంటే మనం రాసిన యూజ్ ఫెచ్ అన్న కాల్ పనిచేసింది. ఇప్పుడు మీకు ఏ కాంపోనెంట్ లో మీకు యూజ్ ఫెచ్, ఈ ఏపీఐ కాల్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు సింపుల్ గా యూజ్ ఫెచ్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా, కస్టమ్ హుక్. సో ఇలాగే కాదు, ఇలాంటివి ఎక్కడ ఎక్కువ వాడతాం సార్ అంటే, మీరు ఇప్పుడు ఆన్లైన్లో జనరల్ గా ఇలాంటివి వాడే అంతా కూడా ఏపీఐ కాల్స్ ఎక్కువ వాడుతున్నామండి. లేదంటే ఇంకొకటి ఎక్కడైనా ఒక కస్టమైజ్ లాజిక్ కావాలి అంటే చూసుకుంటున్నాం అనమాట. ఇమీడియట్ గా నాకేం రావట్లేదు, నేను ఐ థింక్ అబౌట్ సమ్ ఐడియా, ఒక చిన్న కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ గురించి ఆలోచించి చెప్తాను. సో ఇదే యూజ్ ఎఫెక్ట్ అంటే, సారీ కస్టమ్ హుక్ అంటే. సరే సాయి, ఇప్పుడు యూఆర్ఎల్ మీరు ఇక్కడ మీరు డైరెక్ట్ గా హార్డ్ కోడ్ చేశారు కదా, అలా కాకుండా నేను డైనమిక్ గా పంపించుకుంటే ఏపీఐ కాల్ చేసుకోవచ్చా? ఎస్, వీ కెన్, అది కూడా చేయొచ్చు. ఎలాగా అంటే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ యూఆర్ఎల్ ఇన్ ద యూజ్ ఫెచ్ మెథడ్. నేను ఇక్కడ యూఆర్ఎల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేసి ఆ యూఆర్ఎల్ గనక ఈ యూజ్ ఎఫెక్ట్ లో చేంజ్ జరిగితే అప్పుడు ఆ యూఆర్ఎల్ ఇక్కడ అప్డేట్ చేయి, సరిపోతుందంటారా? డైనమిక్ చేశాను కదా. యూఆర్ఎల్ గనక నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫెచ్ కాల్లో యూఆర్ఎల్ అనేది ఎక్కడైతే యూజ్ ఫెచ్ రాస్తారో అక్కడ ఆ యూఆర్ఎల్ ఫెచ్ చేయండి. ఓకే, ఒకసారి యూఆర్ఎల్ మిస్ చేశాను, ఇది కదా కాపీ. ఓకే, ఇది యూఆర్ఎల్. ఇక్కడ యూఆర్ఎల్ కనుక చేంజ్ అయితే ఆ హుక్ని మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేయి. సో ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాను, ఇక్కడ యూఆర్ఎల్ బదులు ఐల్ గివ్ మై http డమ్మీ జేసన్ డాట్. ఇప్పుడు సాయి మరి ఇంకొక డౌట్ వచ్చిందండి నాకు. మీరు డైరెక్ట్గా లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఏంటి సైన్ ఇన్ కొట్టగానే వచ్చేసింది, నాకు అలా కాదు, లాగిన్ బటన్ కొట్టినప్పుడు కావాలి కాల్ అంటే ఇక్కడ ఏం అసైన్ చేయకండి. డోంట్ అసైన్ ఎనీథింగ్, లెట్స్ కీప్ ఇట్ ఎంప్టీ ఆర్ నల్. ఎప్పుడైతే మీకు లాజిక్ కావాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఎలా చేయాలంటే, ఇక్కడ సెట్ డేటా అని పెట్టారు చూసారా, ఇక్కడ రిటర్న్ చేస్తున్నప్పుడు
డేటా కామా సెట్ డేటా, దాన్ని కూడా సెటర్ మెథడ్ని కూడా పంపించండి. పంపించినప్పుడు ఇనీషియల్గా నల్ సెట్ అవుతుంది. ఫెచ్ కాల్లో వాట్ ఐ డూ, ఇక్కడ సెట్ ఏపీఐ కాల్, కాల్ అనుకోండి, ఇది ఏపీఐ డేటా, ఏపీఐ కాల్. ఓకే, సెట్ ఏపీఐ కాల్ ఉంది కదా, ఏదైనా పెట్టుకోవచ్చు, నాకు కొంచెం చూసుకుంటాను అనమాట. సో ఫెచ్ కాల్లో సెట్ ఏపీఐ కాల్ ఆఫ్ ఇక్కడ పంపిస్తా యూఆర్ఎల్. సో ఆటోమేటిక్గా ఈ సెట్ మెథడ్లో జరిగినప్పుడు ఈ ఏపీఐ కాలేగా జరిగేది డేటా, అప్పుడు జరిగిందా లేదా చూడడానికి console.log ఆఫ్ ఏపీఐ కాల్ సేవ్. చూద్దాం ఒకసారి, లెట్స్ ట్రై delete it, clear everything. ఓకే, పడిపోదాం, సైన్ ఇన్. ఓకే, ఇనీషియల్గా నల్ ట్రిగ్గర్ అయింది. ఓకే, నథింగ్, లోకల్ హోస్ట్ నల్ అయింది. యాక్చువల్గా అది కూడా పెట్టక్కర్లేదు, జనరల్గా పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు లాగిన్ కొట్టినప్పుడు కాల్ ట్రిగ్గర్ అవ్వాలి, లాగిన్ కొట్టినప్పుడు ట్రిగ్గర్ అవ్వాల. ఓకే, ఐఎమ్ గెటింగ్ కన్సోల్ అయితే వచ్చింది, యూఆర్ఎల్ అయితే ప్రింట్ అవుతుంది ఏపీఐ కాల్ అన్నప్పుడు. ఓకే, ఇక్కడ చిన్న చేంజ్ చేయాలి. ఏం చేద్దాం, యూజ్ ఎఫెక్ట్లో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ అప్పుడు యూజ్ అవ్వాలి. అప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటంటే ఐ నీడ్ టు డూ ఎ ఫంక్షన్. సో యూజ్ ఎఫెక్ట్లో రాయడానికి సరిపోదు ఇది. సో లెట్ మీ టేక్ దిస్ ఫంక్షన్ కాల్ commented. So what I'll do, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఓకే ఎంటీగా వదిలేండి, సెట్ డేటాని కాల్ చేయాలి మనం. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, యూజ్ ఎఫెక్ట్ కాంపోనెంట్ అంటే యూజ్ ఎఫెక్ట్ కాల్ అవ్వగానే చేయమని చెప్పేసాను. ఓకే, 1 సెకండ్, నాకు ఇంకొక డౌట్ వస్తుంది, చిన్న లాజిక్. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచుదాం, కంటైనర్లోకి వెళ్ళండి. ఈ స్టేట్ ఏదైతే ఉందో, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ హియర్, నాకు ఇందాక ఒకటి చిన్న ట్రై చేద్దాం ఉండండి. ఫెచ్ కాల్ ట్రిగ్గర్ అయినప్పుడు ఇందాక ఎర్రర్ ఏంటి, రియాక్ట్ యూజ్ ఫెచ్ ఇస్ కాల్డ్ ఇన్ ఎ ఫంక్షన్ ఫెచ్ కాల్ దట్ ఈస్ నెయిదర్ ఎ రియాక్ట్ ఫంక్షన్ కాంపోనెంట్ నార్ ఇది అంటున్నాడు. కరెక్ట్, ఇక్కడ చేయకూడదు. ఓకే, సో ఇక్కడే చేశా, ఇనీషియల్గా నల్ పంపించా. నల్ పంపించినప్పుడు ఫెచ్ కాల్లో యూఆర్ఎల్ మారుతుంది కదా. ఓకే, ఇక్కడ ఇనీషియల్గా కూడా ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎంటీ. ఇక్కడ సెట్ డేటాని ఇక్కడ తీసుకొచ్చా, యూఆర్ఎల్ తీసుకొచ్చాను. చిన్న లాజిక్ అండి, నేను ఇక్కడ యూఆర్ఎల్ పంపిస్తున్నాను, నేను డైనమిక్ చేద్దామని ఇక్కడ యూఆర్ఎల్ పంపించాను. సో అది నాకు యూజ్ ఫెచ్లో రాలేదు, చూసారా, సెట్ కాల్ ఏపీఐలో వచ్చింది. అంటే నేను ఇక్కడ చిన్న లాజిక్ తేడా ఉంది, యూజ్ ఫెచ్లో వచ్చే యూఆర్ఎల్ కాదు ఇక్కడ. ఇక్కడ ఈ స్టేట్లో ఏదైనా జరిగితే, అర్థమైందా, ఈ స్టేట్లో జరిగినప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఐ గాట్ ద పాయింట్. ప్రాబ్లం ఎక్కడుందంటే, యూజ్ ఫెచ్ అన్నది ఒక మెథడ్ ఫంక్షన్ అని అనుకుంటే, మీరు ఇక్కడ లాగిన్ అయినప్పుడు యూజ్, ఇక్కడ మీరు సెట్టర్ మెథడ్లో కాల్ చేస్తున్నారు దీన్ని, అవునా. సెట్ ఏపీఐ కాల్ అనే మెథడ్లో కాల్ చేస్తారంటే, సెట్ ఏపీఐ కాల్ అంటే అర్థం ఏంటి, సెట్ డేటా కదా. సెట్ డేటా అన్నది ఇక్కడ యూఆర్ఎల్ అప్డేట్ అవుతుంది. అంటే ఫెచ్ కాల్ మర్చిపోండి. లెట్ us టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే సింపుల్గా ఇంకోటి ఏంటి, దీని ఇలాగే కామెంట్ పక్కకు పెడతాను, ఇక్కడ లాజిక్ రాసి కామెంట్ అండ్ ఐమ్ గోయింగ్ టు యూజ్ ఎఫెక్ట్. ఇంకొక యూజ్ ఎఫెక్ట్ రాసుకుంటున్నా జస్ట్ ఫర్ మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు నేను సెట్ డేటాలో ఉన్న డేటాను అప్డేట్ చేస్తాను నా కంటైనర్లో, అవునా. సెట్ ఏపీఐ కాల్ ఆఫ్ యూఆర్ఎల్ అన్న, అప్పుడు నేను ఏం చేయాలి, యారో తీసుకుంటే ఐఎమ్ పుట్టింగ్ డేటా, అంటే ఈ డేటా కదా మారుస్తున్నాను నేను ఇక్కడ, కరెక్టేనా, అర్థమైందా నేను ఏం చేశాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఫెచ్ కాల్ రాసుకో, లేదా ముందు ఇనీషియల్గా console.log ఆఫ్ హెయిట్. ఓకే,
మీకోసం నేను లెట్ మీ సేవ్ దిస్. ఓకే, రీలోడ్ అయిందా? కన్సోల్లోకి వెళ్ళి క్లియర్ చేయండి. నా క్లిక్ ఆన్ లాగిన్. చూడండి హియర్ అని వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? fetch.js నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు చెయ్యి. ఆ, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ నాకు కాల్ ఎప్పుడైతే ట్రిగ్గర్ చేసి ఇచ్చానో ఇక్కడ నాకు ఈ హియర్ ట్రిగ్గర్ అయింది. సో ఈ ఫెచ్ కాల్ని ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ఇట్ ఫ్రమ్ హియర్, పేస్టింగ్ ఇట్ హియర్ అని కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూఆర్ఎల్ హియర్. ఇక్కడ నేను యూఆర్ఎల్ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఓకే, నేను ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టేట్ని ఎలా అయితే చేస్తామో అలాగే ఈ సెట్ డేటాకి ఇనీషియల్గా ఎంటీ పంపించి పంపి తర్వాత నేను ఎప్పుడైతే ఆ యూఆర్ఎల్ని అప్డేట్ చేస్తానో ఆ యూఆర్ఎల్ని బట్టి ఫెచ్ కాల్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే కామెంట్ చేయండి. నా ఈ మోడల్ కంటైనర్లో console.log ఆఫ్ మన ఏదైతే ఏపీఐ కావాలని ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టండి. మీకు అర్థం అవడం కోసం ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏపీఐ కాల్ ఆఫ్ సేవ్. ఓకే, నా యూఆర్ఎల్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ ఫెచ్లో యూఆర్ఎల్ వాడుతున్నానా? యా, ఫెచ్ యూఆర్ఎల్ అన్నాడు కదా. ఇంకా యూజ్ ఎఫెక్ట్లో డేటా, ఈ డేటా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. డేటా కదా యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఇంకెక్కడ ఉంది యూఆర్ఎల్? ఓకే, సేవ్ చేశాను. యూఆర్ఎల్ ఐ థింక్ యా వచ్చింది. లాగిన్. ఓకే, క్లియర్ ఎవ్రీథింగ్. నెట్వర్క్ కాల్ ఒకటి క్లియర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి లాగిన్ క్లిక్ చేసిన వెంటనే నాకు కాల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఎస్, దెర్ యు గో. చూడండి ఇందాకేమైంది, సైన్ ఇన్ కొట్టగానే లోడ్ అయిపోయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమైందంటే మీరు యూజ్ ఫెచ్లో యూజ్ ఎఫెక్ట్ అంటే ఈ యూజ్ ఫెచ్ అనే కాంపోనెంట్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు ట్రిగ్గర్ చేసేయమని రాసేసా ఇక్కడ. బట్ ఇప్పుడు నాకు అలా వద్దు. నేను ఎప్పుడైతే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని అప్డేట్ చేసుకుంటానో అప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేశానంటే ఈ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవడం మొదలెట్టాను. ఆ స్టేట్లో డేటా అన్నది మారింది, ఆ వేరియబుల్ కనుక మారితే ట్రిగ్గర్ చేయి అని చెప్పి కాంపోనెంట్ రిసీవ్ ప్రాప్స్ కాంపోనెంట్ అప్డేట్ అనమాట. సో డేటా పెట్టా. ఇప్పుడు ఈ డేటా ఎక్కడ అప్డేట్ అవుతుందంటే మన మోడల్ కంటైనర్లో నేను బటన్ క్లిక్ చేసినప్పుడు ఫెచ్ లాగిన్ అన్న ఏపీఐలో సెక్టర్ మెథడ్ యూజ్ స్టేట్ ఎలా అయితే చేస్తామో సెట్ స్టేట్ అని ఆ స్టేట్కి నేను యూఆర్ఎల్ పంపించాను. పంపించినప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ ట్రిగ్గర్ అవుతుంది, ఎందుకంటే డేటా అప్డేట్ అయింది కదా. యూజ్ ఎఫెక్ట్ ఇది ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయినప్పుడు ఫెచ్ డేటా చేసే డేటా వచ్చేసింది. సాయి మరి నల్ పెట్టినప్పుడు కూడా కాల్ ట్రిగ్గర్ అవుతుందేమో కదా. ఓకే, ఒకసారి రీలోడ్ చేయండి. ఓకే, నేను నల్ పెట్టినప్పుడు కూడా నాకు ట్రిగ్గర్ అవుతుంది, అంటే లోడ్లో కూడా అన్డిఫైన్డ్ వచ్చింది. ఇలా వద్దు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలా వద్దు అన్నారు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే టేక్ దిస్ ఇఫ్ ట్రూ. ట్రూ అయితేనే చెయ్యి, లేకపోతే చేయకు. చూద్దాం ఎప్పుడు వర్క్స్ అన్నాం. క్లియర్. ఓకే, క్లోజ్ చేయండి, సైన్ ఇన్ కొట్టండి. ట్రిగ్గర్ అవ్వదు. ట్రిగ్గర్ రాలా చూసారా? ఎందుకంటే డేటా నల్ అయితే ట్రిగ్గర్ చేయొద్దు అని చెప్పా. నల్ కాకపోతే ట్రిగ్గర్ చేయి కండిషన్. అర్థమైందా? అంటే యూజ్ ఎఫెక్ట్ రాయడంలో కూడా కొంచెం ట్రిక్స్ ఉంటాయి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ నేను ఆలోచించింది ఏంటి, మీకు యూజ్ ఎఫెక్ట్ చూపించాలి అన్నప్పుడు యూజ్ ఎఫెక్ట్ అన్నది కస్టమ్ హుక్ చూపించాలి అని ఆ హుక్ ఎప్పుడైతే నాకు లోడ్ అవుతుందో ఇమీడియట్ గా నేను ఏపీఐ కాల్ ట్రిగ్గర్ అవ్వడం చూపించాను. బట్ ఇప్పుడు అలా కాదు, నాకు ఒక సెటర్ మెథడ్ ఉండాలి, ఒక వేరియబుల్ ఉండాలి. నేను ఎప్పుడైతే ఆ పర్టికులర్ సెటర్ మెథడ్లోకి నేను వాల్యూ పంపించి సెట్ చేస్తానో అప్పుడే ట్రిగ్గర్ అవ్వాలి అని ఆప్షన్ పెట్టుకున్నాను. దానికోసం ఏం చేశాను, ఇక్కడ రిటర్న్ చేయడంలో కూడా నేను ఇక్కడ ఏదైతే స్టేట్ తీసుకుంటున్నానో వేరియబుల్ అండ్ సెట్ డేటా, ఆ స్టేట్ని ఆ సెటర్ మెథడ్ని రిటర్న్ చేశాను. రిటర్న్ చేసి ఎక్కడైతే నేను ఆ యూజ్ ఫెచ్ వాడుతున్నానో జస్ట్ లైక్ మనం యూజ్ స్టేట్ ఎలా రాస్తామో అలాగే రాశాను. ఓకే, రాసి అంటే ఇదేదో కొత్త యూజ్ ఫెచ్ అంటే ఏదో కొత్తది కదండి, ఇక్కడ కూడా స్టేటే, వీడు ఇంటర్నల్గా వాడిన స్టేట్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేస్తాం అంతే. ఓకే, నాకు ఎప్పుడైతే బటన్ క్లిక్ అయితే ఈ స్టేట్ సెటర్ మెథడ్ ద్వారా దాన్ని అప్డేట్ చేశాను. చేసి అప్డేట్ అవ్వగానే వచ్చిన రిజల్ట్ నేను ఇక్కడ ఏపీఐ కావాలంటే నా వేరియబుల్ సెటర్ మెథడ్ వేరియబుల్ యూజ్ ఫెచ్లో ఉన్న వేరియబుల్ తీసుకొచ్చి ప్రింట్ చేశాను, అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఆ యూజ్ ఫెచ్ని లోడింగ్లో వాడుకోవచ్చు, లేదా ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ క్లిక్లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఈవెంట్ ఫైర్ అయినప్పుడు కూడా వాడుకోవచ్చు. అర్థమైందండి?
సాయి ఇప్పుడు సింగిల్ ఏపీఐ ఓకే, మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి. మల్టిపుల్ అదే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఏపీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నాకు వేరే బటన్ అయితే ఉందండి. సపోజ్ లెటర్స్ టేక్ ఎగ్జాంపుల్ కాన్స్ట్, అంటే ఇదే మెథడ్ లో చూపిస్తున్నాను, బట్ అదే ఇదే కాంపోనెంట్ లో చూపిస్తున్నాను, మళ్ళీ కావాలంటే వేరే చేయొచ్చు. ఇప్పుడు నేను గెట్ డేటా అని మెథడ్ రాశాను, ఇస్ ఈక్వల్ టు, ఓకే, ఇదే మెథడ్ తీసుకుంటా, బట్ యూఆర్ఎల్ మారుస్తా. అదే కదా ఇక్కడ ఆప్షన్. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఈ యూఆర్ఎల్ హార్డ్ కోడ్ చేయలే మనం యూజ్ ఫెచ్ లో. యూఆర్ఎల్ ని వచ్చినప్పుడు డేటాని తీసుకుని డేటాని ఫెచ్ లో పెట్టా. ట్రిగర్ అవుతుంది కదండి. మీరు ఇంకా డౌట్స్ వస్తాయి నాకు ఉన్నాయి మైండ్లో. ఇప్పుడు ఇప్పుడు ఇది గెట్ కాల్ ఓకే, మరి పోస్ట్ కాల్ ఓకే. అప్పుడు ఇక్కడే మీరు ఆప్షన్ పంపించుకోవచ్చు. మీరు ఒక జేసన్ ఆబ్జెక్ట్ పెట్టుకుని సే యూఆర్ఎల్, మీకు కావాల్సిన యూఆర్ఎల్ ఇవ్వండి, మెథడ్ ఇవ్వండి, ఆప్షన్స్ ఇవ్వండి, పోస్ట్. అది మనం ఆలోచించాలి ఎలా రాస్తే ఆప్టిమైజేషన్గా మనం చేయగలుగుతాం. ఈ యూజ్ ఫెచ్ అనేది నేను ఏదో సింపుల్గా ఎగ్జాంపుల్ చూపించాను. దీన్ని పోస్ట్, పుట్, డిలీట్ ఇవన్నీ చేయాలి. ఎలా చేయొచ్చు? దట్ ఈస్ వాట్ ద కీ హియర్. సో నేనేం చేస్తానంటే, అంటే చిన్న ఐడియా, ఏదైనా సరే వాడు ఇచ్చే డేటాను బట్టే మారుతుంది, అంతే కదా. డేటా ఇస్ నథింగ్ బట్ నా యూజ్ ఫెచ్ లో ఉన్న వేరియబుల్, ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది, రైట్. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్విచ్ కేసు రాసుకుంటాను. ఓకే, ఇఫ్ డేటా అన్నప్పుడు స్విచ్. దేనికి స్విచ్ రాస్తారు అంటే కాన్స్టెంట్ సెట్ ఆఫ్, నేను ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ పెట్టాను, ఒకటి యూఆర్ఎల్, ఒకటి పోస్ట్, మెథడ్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెథడ్, ఫస్ట్ ఇది మెథడ్, సారీ ఇలా రాస్తాను, మెథడ్ తర్వాత వచ్చి యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు డేటా. డేటా నుంచి నేను డీస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత మెథడ్కి నేను కేసెస్ రాసుకుంటాను. అందులో ఫస్ట్ కేస్ గెట్. గెట్ అయితే ఓకేనా, బ్రేక్. మీరు అనుకున్న లాజిక్ ఇక్కడ రాసుకోండి. లేదు కేస్ కనుక పోస్ట్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు, చేయండి, బ్రేక్. లేదు గెట్ కలదు, ఇది డిఫాల్ట్గా గెట్ చేసేద్దాం మనం. పోస్ట్ అయితే ఇది చెయ్యి, పుట్ అయితే ఇది చెయ్యి, ఓకే, పుట్ అయితే ఇది చెయ్యి, బ్రేక్. నెక్స్ట్ కేసు డిలీట్ అయితే ఇది చెయ్యి, ఓకే, బ్రేక్. ఇంకా ఫైనల్గా మిగిలింది డిఫాల్ట్ కేసు కాబట్టి డిఫాల్ట్లో గెట్ కాల్ చేసేస్తాను. సో ఇప్పుడు మీరు ఇది కూడా డైనమిక్ చేసుకోవచ్చు. ఈ కాల్ని తీసుకుని ఇక్కడ ఒక మెథడ్ రాసుకోండి, కాన్స్టెంట్ ఫెచ్ కాల్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ యారో ఫంక్షన్ అండ్ ఇన్సైడ్ ఇది ఇచ్చుకోండి. ఓకే, నేనేం చెప్పాను, డేటాతో పాటు మీరు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, అవునా. ఆ ఆప్షన్స్ నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ఆప్షన్స్ తీసుకుని ఐ పాస్ ఇట్ హియర్. సో ఇప్పుడు ఫెచ్ కాల్ని తీసుకుని ఇప్పుడు పోస్ట్ అయితే ఐ యూస్ పోస్ట్ ఆఫ్ యూఆర్ఎల్ పాస్ చేయాలి. సో నేను ఆల్రెడీ యూఆర్ఎల్ ఇచ్చుకుంటున్నా కదా, ఆ యూఆర్ఎల్ ఇచ్చి కామా గివ్ యువర్ ఆప్షన్స్. మీ ఆప్షన్స్ ఏంటి, ఓకే, మెథడ్ పోస్ట్. సో ఇక్కడ రాయండి మెథడ్ పోస్ట్ అండ్ కంటెంట్ టైప్ ఇస్తానంటే ఇవ్వండి. అప్పుడు ఈ పోస్ట్ కాల్ని మీరు ఇక్కడ డేటా ఎలా హ్యాండిల్ చేయాలో చేసుకోండి. అలాగే పుట్ కాల్, కాపీ పేస్ట్, ఇక్కడ మెథడ్ పుట్, ఓకే. అలాగే డిలీట్, ఇక్కడ మెథడ్ డిలీట్, డిలీట్ పెట్టండి, డిలీట్. ఇంకా ఫైనల్గా మిగిలింది మనకి ఫెచ్ కాల్, డైరెక్ట్గా గెట్ కాల్ కదా. సో ఈ కాల్ సరిపోతుంది. సో సింపుల్గా ఫెచ్ కాల్, యూఆర్ఎల్, మెథడ్ ఇవ్వను అంతే. ఇది కూడా సరిపోయిందంటారా? ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది డేటా నుంచి ఆప్షన్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే మెథడ్లో యూఆర్ఎల్ వచ్చి, మన యూఆర్ఎల్ ఏది, I'll take this one, copy and give that URL. మెథడ్ వచ్చి గెట్ అంట. ఈ గెట్లో ఇక్కడెక్కడ గెట్ లేదు, సో డిఫాల్ట్గా ఏమవుతుంది, ఫెచ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫెచ్ బదులు ఇలా వేసాను, ఓకే, పిటిసి ఫెచ్ కాల్, ఓకే, ఫెచ్ కాల్ అని రాస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు గెట్ కాల్ చేయాలనుకోండి, అదే పోస్ట్ కాల్ చేయాలనుకో, ఇక్కడ పోస్ట్ అని పెట్టండి, యూఆర్ఎల్లో పోస్ట్ పంపించండి, సరిపోయింది, అయిపోతుంది ఇక్కడ, ఓకే. ఇప్పుడు ఇది
నేను యూజ్ ఎఫెక్ట్ లో ఇలా రాసుకొచ్చా కదా, ఇది ఎప్పుడు డేటా మారుతున్నప్పుడు సరిపోయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్, లాగిన్ చేయండి, చూడండి నాకు అయినా కూడా ట్రిగ్గర్ వెళ్ళిపోయింది. పోస్ట్ పెడితే పోస్ట్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా, ఇలా చేసుకోవచ్చు. మీరు అందులో మీరు హ్యాండిల్ చేసేది డిఫరెంట్ యూఆర్ఎల్ హ్యాండిల్ చేస్తున్నారు, లేదా డిఫరెంట్ మెథడ్ అయినా కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఈ యూజ్ పేజ్ లో. ఓకేనండి. ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్?